హలో అండి, మాదైతే వైజాగ్. నేను ఈరోజైతే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చాను. ఈ టెంపుల్ అనేది మా వీధికి చివరే ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ అమ్ముతారనమాట. కొబ్బరికాయ, పువ్వులు, చీరలు ఇవన్నీ కూడా అమ్ముతారు. భక్తులకు కావాల్సినవి తీసుకుని వెళ్ళి అమ్మవారికి అనేది సమర్పిస్తారు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అండి, ఈ గుడిలోనే అమ్మవారు అనేది స్వయంభుగా ఇక్కడే వెలిచారనమాట. అమ్మవారికి ఒక చెయ్యి మాత్రమే ఉంటుంది. ఆ చేతిలో అమ్మవారు కళాపువ్వు పట్టుకుని మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. ఈ గుడిలో ఉన్న దేవతామూర్తి ఈ గుడిలోని కూడా ఉండరండి. అదేవిధంగా ఎందుకంటే అమ్మవారు అనేది ఇక్కడే స్వయంగా వెలిసారండి. ఈ గుడిలో మనకి ప్రీ దర్శనం మరియు ప్రత్యేక దర్శనం కూడా ఉంటుందండి. ప్రత్యేక దర్శనానికి అయితే ఛార్జ్ చేస్తారు. టికెట్ అయితే 100 రూపాయల నుంచి 200 ఉంటుందండి. ఇప్పుడు అయితే ఈ పండగలు ఏమీ లేకపోవడం వల్ల ఇంత ఖాళీగా ఉందండి. లేదంటే చాలా రద్దీగా కూడా ఉంటుంది అమ్మవారి గుడి అయితే. చూడండి, జనాలు ఎక్కువగా లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, అమ్మవారి యొక్క గుడిలోని స్తంభాల మీద అమ్మవారి మూర్తిని ఎంత బాగా ప్రతిబింబించారో. చాలా మంది అయితే ఈ గుడికి వస్తారండి. మనకి ఇక్కడ కనిపిస్తున్న మండపంలో అయితే భక్తులు అనేది కుంకుమ పూజలు, యజ్ఞాలు అనేవి చేయించుకుంటారండి పండగలకి. అలాగే ప్రతి లక్షవారం కూడా చాలా మంది భక్తులు అయితే వస్తారండి. చాలా ఇతర ప్రదేశాల నుంచి మనకు యాత్రకు ఎలా అయితే తిరుపతి అలా వెళ్తామో అలాగే కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వస్తారండి. చాలా మహిమగల అమ్మవారండి. అక్కడ చూడండి, బాగా కనిపిస్తుంది మనకి. చూడండి, ఇక్కడ అయితే పంతులు గారు కుంకుమ పూజలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అమ్మవారు ఉద్భవించిన బావి అనమాట. అక్కడ మనకి రాశారు కూడా, అమ్మవారు అనేది అదే బావిలో ఉద్భవించారండి. ఆ బావికి ఎదురుగుండగానే అమ్మవారి గర్భగుడి అయితే ఉంటుంది. గర్భగుడిలో అమ్మవారి నిజస్వరూపం ఉంటుందండి. ప్రతిరోజు కూడా అమ్మవారు నిజస్వరూపంతో భక్తులకు దర్శనం అయితే ఇస్తారండి. పండగ టైంలో అయితే అమ్మవారికి అలంకరణ అనేది ఎక్కువగా చేస్తారండి. నార్మల్గా ఉండే రోజుల్లో అయితే అమ్మవారు ఇలా వెండి రూపంతో ఉంటారండి. ఏదైనా పండగలు వచ్చినప్పుడైతే అమ్మవారు అయితే బంగారు రూపంతో దర్శనమిస్తారండి. ఆ బంగారు రూపంతో చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అంతగా ఖాళీ లేదండి, ఎక్కువగానే జనం అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి, మళ్ళీ అమ్మవారిని ఉయ్యాల్లో అయితే మూర్తిభవించారు. ఇక్కడైతే అమ్మవారు నవ్వుతున్నట్టు చూస్తున్నట్టు అనిపిస్తుందండి. అమ్మవారు నవ్వుతున్నట్టుగానే అనిపిస్తుంది. మనసుకు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అదేవిధంగా ఎవరైతే మొక్కుకుంటారు కదా, తులాభారాలు అవన్నీ కూడా ఇక్కడ తులాభారం అది ఇస్తూ ఉంటారండి. చూడండి, అక్కడ భక్తులు వెళ్తున్నారు కదా, అదంతా ఫ్రీ లైన్ అనమాట. ఫ్రీ లైన్లో వెళ్తున్నారు. ఇక్కడ పండగల సమయంలో అయితే అసలు ఫ్రీ లైన్లు ఇవి కూడా ప్రత్యేక దర్శనాలు కూడా అసలు ఖాళీ ఉండదండి. వారాల పూట అమ్మవారి పండుగలు అనేవి మార్గశిర మాసం డిసెంబర్ నెలలో చేస్తారనమాట. ప్రతి మార్గశిర మాసంలో 4 వారాలు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలని నిర్వహిస్తారు. ఎక్కడెక్కడి నుంచో చాలా భక్తులు అయితే వస్తూ ఉంటారు. అలాగే డాన్స్ శేఖర్ మాస్టర్ ఉన్నారు కదా, శేఖర్ మాస్టర్ అయితే ప్రతి ఇయర్ కూడా ఈ మార్గశిర మాసంలో వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటారండి. ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఇలా చాలా మంది అయితే అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారండి. చూడండి, ఇప్పుడు కూడా ఖాళీ లేదు అసలు గుడి అనేది. ఇక్కడ చూడండి, అమ్మవారి రూపాలైనటువంటి అన్ని రూపాలు కూడా ఇక్కడ మనకి మూర్తిభవించారండి గుడిలోని. చూడండి, అమ్మవారి కింద శ్లోకాలు కూడా మనకి ఇక్కడ రాశారు. చూడండి ఎంత బాగుందో.
చూడండి గర్భగుడి దగ్గర ఎంత జనం ఉన్నారో అసలు. చూడండి గర్భగుడి పైన అమ్మవారు ఆ విధంగా అయితే ఉంటారండి. చూడండి గర్భగుడిలో జనాలు. ఇక్కడ ఏంటంటే మనం నార్మల్ రోజుల్లో అయితే మనం స్వయంగా అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చండి. పసుపు కుంకుమ పాలతో అయితే అభిషేకం చేసుకుంటారు వచ్చిన భక్తులంతా. చూడండి అమ్మవారు అయితే మనకి వెండి రూపంలో దర్శనమిస్తారండి. మిగతా పండగ రోజుల్లో అయితే అమ్మవారికి బంగారంతో ఉంచుతారనమాట. అమ్మవారిని 108 బంగారం పువ్వులు పెట్టి అమ్మవారికి బంగారం తొడుగు పెట్టి పూజ అయితే చేస్తారు. అందరూ కూడా పసుపు కుంకుమ అది వేసి అభిషేకం అయితే చేసుకుంటున్నారండి. నేనైతే నాకు చాలా ఇష్టమైన దైవం అన్నమాట అమ్మవారు. నేను ఎప్పుడైనా నాకు వీలు కుదిరినప్పుడు లక్షవారం ఉదయమే వెళ్తానన్నమాట గుడికి. నీళ్ళు తీసుకుని వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేసుకుని వస్తామన్నమాట. చూడండి పండగ రోజుల్లో అయితే అమ్మవారిని ఈ విధంగా అలంకరిస్తారండి. చాలా అంటే చాలా బాగా అలంకరిస్తారు. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోదండి అమ్మవారిని చూడడానికి. ఎంత బాగా అంటే అంత బాగా అలంకరిస్తారండి. అమ్మవారికి వేసిందంతా బంగారు తొడుగు కలాపులతో అలంకరించారు. నా దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చానన్నమాట. చూడండి ఇక్కడ విరాళాలు తీసుకుంటారు అన్నదానానికి. ఈ గుళ్ళో అన్నదానం అనేది ప్రతిరోజు పెడతారండి. ఉదయం 11 గంటలకు అనేది అన్నదానానికి టోకెన్లు ఇస్తారు. ఇటు నుంచి అయితే బయటకు వెళ్ళిపోవచ్చండి దర్శనం చేసుకుని. చూడండి అక్కడ అమ్మవారిది మొక్కుబడి చీరలు అయితే అమ్ముతారు. మొక్కుబడి చీరలు అనేవి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్ముతారండి. నేను వెళ్ళే టైమే 5:30కి వెళ్ళాను, అందువల్ల అప్పటికి లేవు. ఇక్కడ చూడండి అమ్మవారి ప్రసాదం అయితే ఇస్తారు. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పులిహోర, చక్కెర పొంగలి, లడ్డూనైతే ఇక్కడ ఇస్తారండి. మనం అవి టోకెన్లు అయితే ఇస్తారు. టోకెన్లు తీసి మనం అవి అనేసి కావాల్సిన ప్రసాదాన్ని మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. భక్తులు అయితే వెళ్తున్నారు ప్రసాదం తీసుకోవడానికి. చూడండి అదే విధంగా అమ్మవారికి అలంకరించిన పువ్వులతో అగరబత్తులు, ధూప్ స్టిక్స్ అయితే తయారు చేసి అమ్ముతారు. చూడండి అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ లోనే అమ్మవారికి సంబంధించిన ప్రసాదాలు, అదేవిధంగా అన్నదానానికి సంబంధించిన వంటలన్నీ కూడా అక్కడే ప్రిపేర్ చేస్తారనమాట. ఇదంతా కూడా మనకి గుడికి పార్కింగ్ ఏరియా అండి. ఎవరైతే దూర ప్రదేశాల నుంచి వస్తారో బండ్ల మీద కార్ల మీద వచ్చిన వాళ్ళంతా ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారనమాట. చూడండి ఇప్పుడు అన్నదాన సత్రం అయితే చూపిస్తాను మీకు. అమ్మవారి గుళ్ళో రోజు అన్నదానం పెడతారని చెప్పాను కదా, ఇక్కడేనండి అమ్మవారి అన్నదాన సత్రం అనమాట. ఇందులోనే భక్తులకైతే అన్నదానం పెడతారనమాట. నేనైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.